వెల్కమ్ టు వాకింగ్ న్యూస్. ఇక వివాదం చిన్నదే, రచ్చ మాత్రం పెద్దది. చూడటానికి ఫ్లెక్సీ గొడవే, దాని వెనుక పగ ప్రతీకారాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. దశాబ్దాలుగా రెండు వర్గాల మధ్య ఉన్న గొడవలు అగ్నిపర్వతంలా బద్దలైంది. వాగ్వాదాలు, గొడవలు, సవాళ్లు, రెచ్చగొట్టే పనులు, ఘర్షణ, రాళ్లు సీసాలతో దాడులు, చివరికి కాల్పులు. ఫలితం ఒక్క చిన్న ఘటనతో బళ్ళారి బగ్గుమంది. ఓ కార్యకర్త మరణించాడు. బళ్ళారిలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బ్యానర్ల తొలగింపు విషయంలో నిన్న రాత్రి తీవ్ర ఘర్షణ నెలకొంది. బళ్ళారి అర్బన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది. అది కాస్త ఉద్రిక్తతలకు దారితీయటంతో గన్మెన్ తుపాకీ లాక్కొని భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి కాల్పులకు తెగబడ్డాడు. గాలి జనార్దన్ రెడ్డిపై 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పుల దాడి నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ప్రతిఘటించిన జనార్దన్ రెడ్డి అనుచరులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందాడు. సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. ఇక జనవరి 3న బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు నగరమంతా బ్యానర్లు కడుతున్నారు. ఇక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి బ్యానర్లు కట్టిస్తున్నాడు. దీనికి జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డు చెప్పారు. ఇది చినికి గాలివానలా మారింది. ఇరు వర్గాలు రెచ్చిపోయాయి, రాళ్ల దాడులు చేసుకున్నాయి. తర్వాత గన్ ఫైర్ జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి కంచుకోట అని చెప్పే చోటే ఆయనపై కాల్పులు జరగడం కలకలం రేపింది. ప్రస్తుతం బళ్ళారిలో హైటెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓకే, ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి సఖిగీత ఎడిటర్ హరిణి గారు లైన్లో ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. మ్యామ్ నమస్తే, వెల్కమ్ టు వాకింగ్ న్యూస్. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్, ఇది గాలి జనార్దన్ రెడ్డి భరత్ రెడ్డి మధ్య ఇష్యూ, దీన్ని ఎలా పొలిటికల్ డిస్ప్యూట్ గా చూడాలా లేదంటే పర్సనల్ రివెంజ్ గా చూడాలా? రెండు ఉన్నాయి. మీరు ఒకసారి అక్కడ ప్రస్తుతం బళ్ళారిలో ఉన్న ఇష్యూ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కాదు, 25 years నుంచి ఉండేది ఇది. సో ఇది ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుంది అంతే కదా. ఇప్పుడు ఓకే, భరత్ రెడ్డి గారు కూడా అలానే ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు కూడా కసిగానే ఉన్నారు. మొన్న అసెంబ్లీలో కూడా భరత్ రెడ్డి గారు అరిచారు జనార్దన్ రెడ్డి గారి మీద బార్డర్ ఇష్యూ తీసుకొని. సో ఇది సాగుతుంది వీళ్ళ గొడవ, ఇప్పటిది కాదు. ఒక 25 years నుంచి వాళ్ళ నాన్న సూర్యనారాయణ రెడ్డి గారు ఉండేటప్పటి నుంచి ఇప్పుడు సాగుతానే ఉంది. అసలు ఏంటి మ్యామ్, అసలు బేసిక్ రీజన్ ఏంటి, దీనికి మూలం ఏంటి, ఎక్కడ నుండి మొదలైంది అసలు? ఏంటంటే భరత్ రెడ్డి గారి ఫ్యామిలీని పొలిటికలీ తొక్కేసింది జనార్దన్ రెడ్డి గారి టీం. సో సూర్యనారాయణ రెడ్డి గారిని అక్కడ ఎలక్షన్ లో ఓడించారు రెడ్డి టీం. సో తర్వాత రాజకీయ జీవితమే లేదు అంటూ ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు బళ్ళారి నుంచి తొలగించారు. అప్పుడు ఏమి స్థానం లేదు. జనార్దన్ గారు లేనప్పుడు బయటకు వచ్చారు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళ స్టేటస్ ని వాళ్ళ స్థానాన్ని భద్రపడించుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అంతే. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఒక కంచుకోట, జనార్దన్ రెడ్డికి కంచుకోటగా భావించే చోటే అటాక్ జరిగింది అంటే కేవలం అధికార పార్టీ వాళ్ళది అయి ఉండటం వల్ల వీళ్ళు ప్రతిపక్షంగా ఇలా జరిగిందని భావించవచ్చా? అవునవునవును, నిజమే. ఇప్పుడు భరత్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారిని తొలగించాలి అని పక్కడానికి చూస్తున్నారు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ పార్టీ సపోర్ట్ తో కార్యకర్తలుగా పెంచడానికి చూస్తున్నారు. రైట్. అయితే అంటే ఇప్పుడు ఇది బ్యానర్ ఇష్యూ, అది కేవలం ఒక ఇష్యూ, అది ఒక చిన్న ఇష్యూగా అది పక్కకు పెట్టుకొని కావాలని కాల్పులు జరిపారా? అంటే ఏదో ఆవేశంగా చేస్తే ఒక రౌండ్ కాల్పులు జరపొచ్చు, 2 రౌండ్లు అనుకొని పనిగట్టుకొని కాల్పులు జరిపారంటే అది ఒక కావాలని జరిగిన సంఘటనగా, అది నిజంగా హత్యాయత్నంగా భావించవచ్చా?
హత్యాయత్నం కాదు, మిస్ఫైర్ అంటున్నారు. ఇప్పుడు దాకా మిస్ఫైర్ అనే అంటున్నారు. ఉమ్, బట్ వీళ్ళ హిస్టరీ చూస్తే ఏమో ఉంటాయి. ఉమ్. రైట్. అదే టైంలో ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారో భరత్ రెడ్డి, నారా భరత్ రెడ్డి, ఆయన ఆ టైంలో అక్కడ లేరు అని చెప్తున్నారు. కానీ కావాలనే లేకుండా ఇదంతా జరిపించారు అని అనుకోవచ్చా? అనుకోవచ్చు. బట్ ప్రముఖ సాక్ష్యం లేదు 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 కాబట్టి ఏమి చెప్పలేమా. అది మీ మీ సతీష్ రెడ్డి గారు వ్యూలో ఉన్నారు కదా. ఒకసారి, మీ వ్యూలో మీరు ఎలా దాన్ని చూస్తారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది టోటల్ గా పోలీస్ వాళ్ళు హ్యాండిల్ చేయాలి. కొత్త ఎస్పీ వచ్చారు బళ్ళారికి, ఇంకా చార్జ్ తీసుకోలేదు. సో వాళ్ళకి ఏం తెలీదు బళ్ళారి గురించి. ఉమ్, సో ఇది ప్రాబ్లమ్, అది ప్రాబ్లం అయ్యింది. ఉమ్, ఇది పోలీస్ వాళ్ళు కొంచెం సూక్ష్మంగా జాగ్రత్తగా చూసుకుంటే బాగుండేది. ఉమ్. రైట్. అయితే వాళ్ళు వదిలేశారు. ఉమ్, ఆ, చెప్పండి మ్యామ్. వాళ్ళు వదిలేశారు. ఇది ఇలా ఎవరో మిస్ఫైర్ అయింది, ఎవరికో తగిలింది, వాడు ఇప్పుడు కార్యకర్త అయ్యాడు అంతే. రైట్. అయితే ఇప్పుడు మరి కాంగ్రెస్ కార్యకర్త చనిపోయింది గాలి జనార్దన్ రెడ్డి ఫైర్ చేసిన బుల్లెట్ ద్వారానా, లేదా వాళ్ళ అనుచరులు చేశారా? ఇప్పుడు రైట్. అయితే ఇప్పుడు మరి ఈ విషయంగా గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా, లేదు అంటే బ్యానర్ ఇష్యూ వల్ల వీళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, కార్యకర్తల్ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా? కార్యకర్తలనే అరెస్ట్ చేస్తారు మేడం. రైట్. అంటే అంటే అధికార పార్టీ బలం ఉన్నందువల్ల ఎక్స్ పార్టీ అంటే అపోజిషన్ కార్యకర్తల మీదే ఎక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారా? ఆపోజిట్ పార్టీ ఎఫెక్ట్ ఉంది. బట్ జనార్దన్ రెడ్డి గారి దాకా వెళ్ళదు ఇది. రైట్. అయితే ఎస్పెషల్గా ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒకసారి ఎస్పీ శోభారాణి ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ ట్రాన్స్ఫర్ అయిన ఇష్యూ గురించి ఒకసారి చెప్పండి. అది ఈ ట్రాన్స్ఫర్ వెనుక నిజాలు ఏంటి, ఎలా చూడొచ్చు? సరిగ్గా ట్రాన్స్ఫర్ అయ్యి వెంటనే ఈ ఇష్యూ జరగటం, దీన్ని ఎలా చూడాలంటారు? కాకతాళీయం అంటే శోభారాణి మేడం ఇస్ ఫైన్. బళ్ళారిని బాగా హ్యాండిల్ చేశారు, లా అండ్ ఆర్డర్ ని. బట్ ఇది కాకతాళీయం అంతే. ఓకే. దీనికి ఇప్పుడు జరిగిన ఇష్యూకి ఏమీ లింక్ లేదంటారా? సంబంధం లేదు మేడం. ఇది 25 years నుంచి ఉంది వాళ్ళది గొడవ. సో వాళ్ళలో ఎప్పుడెప్పుడు ఏమైనా దొరుకుతుందా అని చూస్తున్నారు. చిన్న విషయం దొరికితే కూడా ఇప్పుడు చాలా పెద్దది అవుతుంది. సో ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ పార్టీ కార్యకర్తల్ని ఒక్కటిగా చేర్చారు. సో ఓల్డ్ ఉంచాలి కదా. అవును. సో అందుకే వాళ్ళ ఓల్డ్ కోసం ఇబ్బంది పడుతున్నారు అంతే. ఓకే. రైట్. అయితే మరి ఈ విషయం పట్ల అధిష్టానం ఏ విధంగా ఏమైనా స్పందించిందా? వాళ్ళు ఎలాగ దీన్ని చూడబోతున్నారు, ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు? దీని గురించి ఒకసారి మీరు ఏదైనా చెప్పండి. ఇంతవరకు అయితే కార్యకర్తల గొడవ అనే ఉంది. తర్వాత చూడాలి. ఎందుకంటే వాల్మీకి సముదాయం ఎక్కువ అక్కడ. సో ఎవరిని అపోజ్ చేయరు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు. రైట్. అయితే ఈ వాల్మీకి భవనం ఏదైతే ఉందో బీజేపీ అంటే ఇప్పుడు జరుగుతున్నది సర్కిల్లో విగ్రహ ప్రతిష్ట, కానీ బీజేపీ హయాంలోనే వాల్మీకి భవనం నిర్మించారు అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా ఇదంతా కేవలం పరిపాలన లేదు, అభివృద్ధి లేదు, అవి కప్పిపుచ్చుకోవడానికే ఇదంతా కాంగ్రెస్ క్రియేట్ చేస్తున్న డ్రామా అని గాలి జనార్దన్ రెడ్డి అంటున్నారు. దీని గురించి ఒకసారి చెప్పండి. అవును మేడం, ఇది చాలా కరెక్ట్. ఇది కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు ఏమైనా చేయాలి, లైమ్ లైట్ కి రావాలంటే భరత్ రెడ్డి గారికి ఒక ఈవెంట్ కావాలి అంటే అది ప్రతిష్టాపన అంతే. రైట్. అక్కడ భరత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఎస్పెషల్గా బళ్ళారి నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ ఆయన పాలన ఎలా ఉంది, అక్కడ ఏ అభివృద్ధి ఎలా ఉంది, ఎస్పెషల్గా లోకల్ పీపుల్ ఏమనుకుంటున్నారు? చేస్తున్నారు లోకల్ వాళ్ళకి బాగానే చేస్తున్నారు ఇప్పుడు. కానీ అది కరెక్ట్, అది లేదు అని కదా ఇప్పుడు అపోజిషన్ అంటున్నారు. వీళ్ళ మాటలో నిజమవుతుంది? లేదు ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఈగో
గురించి ఇది గొడవ. ఉమ్, సో అది కప్పిపుచ్చడానికి అన్ని అభివృద్ధిలే అలాంటి ఇలాంటి అని చెప్తున్నారు అంతే. ఉమ్. రైట్. మరి నెక్స్ట్ ఏ విధమైన చర్యలు జరగబోతాయి? ఇప్పుడున్న పొలిటికల్ సినారియో ప్రకారం ఏ విధమైన చర్యలు జరగబోతాయి? చూడాలి మేడం. బళ్ళారి పాలిటిక్స్ ఉమ్, చాలా హార్డ్ గా ఉంటుంది పొలిటికలీ. ఉమ్, అదొక రాయలసీమ లా ఉంటుంది, తెలుగు ఫిల్మ్ చూసినట్టు ఉంటుంది మనకి. ఉమ్, ఉమ్. ఓకే. సో అలాగే ట్విస్ట్లు, టర్న్స్ అండ్ అన్నీ ఉండబోతాయి అంటారా? అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. రైట్. ఓకే. ఇది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఇష్యూగానే చూడాలి, లేదు పర్సనల్గా రెండు రకాలుగా కూడా ఇందులో కంబైండ్ అయి ఉంది? అవును, రెండు ఉన్నాయి. ఓకే ఓకే మ్యామ్. మీరు యాజ్ ఏ ఎడిటర్గా మీరు దీన్ని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఇష్యూ ఎలా రిజాల్వ్ అయితే బెటర్ అని మీరు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడైతే శ్రీరాములు గారు వచ్చి అన్ని చేస్తున్నారు. సో చూడాలి, కంటిన్యూ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఊరికే కార్యకర్తలు కొట్టుకుంటారు అంతే, నాయకులకి ఏమో అవ్వదు, కార్యకర్తలు కొట్టుకుంటారు. ఓకే మ్యామ్. రైట్. థ్యాంక్ యూ. ఇంకా ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా మళ్ళీ మేము కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇక వివాదం చిన్నదే, రచ్చ మాత్రం పెద్దది. చూడటానికి ఫ్లెక్సీ గొడవే, దాని వెనుక పగ ప్రతీకారాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. దశాబ్దాలుగా రెండు వర్గాల మధ్య ఉన్న గొడవలు అగ్నిపర్వతంలా బద్దలైంది. వాగ్వాదాలు, గొడవలు, సవాళ్లు, రెచ్చగొట్టే పనులు, ఘర్షణ, రాళ్లు, సీసాలతో దాడులు, చివరికి కాల్పులు. ఫలితం ఒక్క చిన్న ఘటనతో బళ్ళారి బగ్గుమంది. ఓ కార్యకర్త మరణించాడు. బళ్ళారిలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బ్యానర్ల తొలగింపు విషయంలో నిన్న రాత్రి తీవ్ర ఘర్షణ నెలకొంది. బళ్ళారి అర్బన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది. అది కాస్త ఉద్రిక్తతలకు దారితీయడంతో గన్మెన్ తుపాకీ లాక్కొని భరత్రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి కాల్పులకు తెగబడ్డాడు. గాలి జనార్దన్ రెడ్డిపై 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పుల దాడి నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ప్రతిఘటించిన జనార్దన్ రెడ్డి అనుచరులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందాడు. సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది. జనవరి 3న బళ్ళారిలోని ఎస్పీ సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు నగరమంతా బ్యానర్లు కడుతున్నారు. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి బ్యానర్లు కట్టిస్తున్నాడు. దీనికి జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డు చెప్పారు. ఇది చినికి గాలివానలా మారింది. ఇరు వర్గాలు రెచ్చిపోయాయి. రాళ్ల దాడులు చేసుకున్నారు. తరువాత గన్ ఫైర్ జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి కంచుకోట అని చెప్పే చోట ఆయనపైనే కాల్పులు జరగటం కలకలం రేపింది. ప్రస్తుతం బళ్ళారిలో హైటెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మరి ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న పొలిటికల్ ఇష్యూ దాని పర్సనల్ రివెంజ్ గా కూడా చూస్తున్నారు. సో దీని పట్ల అధిష్టానం అక్కడ ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది, అక్కడ ఎలా ఉంది వాతావరణం? నిన్న జరిగినటువంటి ఘర్షణ కూడా ఒకవైపు ఢిల్లీ అధిష్టానంతో పాటు అక్కడ ఉన్నటువంటి నేతలతో కూడా మాట్లాడినప్పుడు కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఆ కాల్పుల ఘటనలు మాత్రం ఒకరు మృతి చెందారు, ఇంకా ఇద్దరికి గాయాలైనటువంటి పరిస్థితి నెలకొంది. వారిని సమీప హాస్పిటల్ కూడా తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో గాలి జనార్దన్ రెడ్డితో పాటు అతని వెంట ఉన్నటువంటి కొంతమందిపై కూడా కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బళ్ళారిలో ఉన్నటువంటి బూస్పేట పోలీస్ స్టేషన్ కూడా ఈ యొక్క కేసు కూడా నమోదు కావడం జరిగింది. అయితే వీటితో పాటు మోత్కూర్ శ్రీనివాస్తో పాటు మరో నలుగురిపై కూడా కేసు కూడా నమోదయ్యాయి. ఈరోజు సాయంత్రం వరకు కేసు కూడా రావాలని చెప్పేసి కూడా స్థానిక పోలీసులు కూడా వారికి ఒక నోటీస్ కూడా పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటన మాత్రం కింద ఫ్లెక్సీలు కడుతున్నటువంటి సందర్భంలో ఒకసారిగా ఇరు వర్గాల మధ్య ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆపేందుకు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ గాలి జనార్దన్ రెడ్డి వారి వర్గాల్లో సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆ ఎమ్మెల్యే ఆ వర్గాలపై కూడా దాడి కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి బ్యానర్లు తొలగిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులతో పాటు ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఆ వర్గీయుల మధ్య కూడా ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గన్మ్యాన్లు ఇద్దరు గాల్లో కాల్పులు జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఒకవైపు పొలిటికల్ గా గతంలో నుంచే ఇద్దరి మధ్య కొంత వాగ్దానం చోటు చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఫ్లెక్సీలు కడుతున్నటువంటి సమయంలోనే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఇది పొలిటికల్ గా మారినటువంటి సమయంలో మాత్రం ఢిల్లీ అధిష్టానం కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అంశాలు ఎందుకు ఈ విధంగా పొలిటికల్ గా ముందుకు వెళ్తున్నారు, ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పై ఇప్పటికే బీజేపీ అనేక ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళా చోటు చేసుకోకుండా మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఎందుకు ఈ విధంగా పొలిటికల్ చేస్తున్నారనే విధంగా కూడా ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా స్పందించినట్టు కూడా మనకి సమాచారం కూడా అందుతుంది. రైట్. అయితే అంటే ముందుగా కాల్పులు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ అనుచరులే కాబట్టి మరి దీని ప్రకారం చూస్తే బీజేపీ వాళ్ళని ఆ కార్యకర్తల్ని కానివ్వండి, గాలి జనార్దన్ రెడ్డిని కానివ్వండి, వీళ్ళని అరెస్ట్ చేయాలి అన్న ఇది వస్తుంది. మరి దీని పట్ల అక్కడ బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తోంది? అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఈ యొక్క కేసు కూడా నమోదు కావడం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు అతని అనుచరుల పైన కూడా ఈ యొక్క కేసు కూడా నమోదైంది. కాబట్టి మొదటిగా గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులే ఈ యొక్క ఫైరింగ్ కూడా చేపట్టారు. జరిగినటువంటి కాల్పుల్లో మాత్రం ఒకరు మృతి చెందినటువంటి పరిస్థితి జరిగింది. ఇటు ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా అతనికి ఈ యొక్క కాల్పులతో కూడా అతను మృతి చెందినటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి పోలీసులు మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది, కేసు కూడా నమోదు చేస్తారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా వారు హాజరు కావాలని చెప్పేసి కూడా వారికి ఒక నోటీస్ కూడా పంపించేటువంటి పరిస్థితి జరిగింది. కానీ గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు కూడా వారు అది కూడా వారు ముఖ్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ కావాలని చెప్పేసి ఎమ్మెల్యే వర్గీయులే కొంత రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. కాబట్టి ఇద్దరి మధ్య కొంత ఘర్షణ కూడా చోటు చేసుకుందని చెప్పేసి గాలి జనార్దన్ రెడ్డి కూడా వారు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ కూడా ఈ యొక్క వారు ఒక లెటర్ కూడా రాసి వారికి ఇచ్చినటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా అధిష్టానం ముందుకు వెళ్ళబోతుంది, దాంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా మారబోతుందని కూడా చూడాల్సి ఉంటుంది. రైట్. ఇదంటే ఇటీవల మరి బళ్ళారి పాలిటిక్స్ కానివ్వండి, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఎంతో చక్కగా హ్యాండిల్ చేశారు అని ఎంతో పేరున్న ఎస్పీ శోభారాణి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అది జరిగిన వెంటనే ఇవి జరగటం ఇది జస్ట్ కాకతాళీయం అని మనకు అనలిస్ట్ అయితే చెప్పారు. కానీ దీని వెనక ఏమన్నా పొలిటికల్ రీజన్స్ ఉండొచ్చు అని భావించవచ్చా? ఖచ్చితంగా అంటే మొదటి నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా గాలి జనార్దన్ రెడ్డిపై కూడా ఫిర్యాదు కూడా చేస్తూ రావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కూడా తమని తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టారని చెప్పేసి కూడా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా వారు అనేక సందర్భాల్లో మీడియాలో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఘర్షణ కొంత సీరియస్ గానే మారింది. కొంత ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు, ఒకరిపై ఒకరు కొట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్స్ లో మాత్రం కొంత బీజేపీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా దీన్ని కొంత దగ్గర ఉండి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చకచకంగా కూడా కొంత సైలెంట్ చేసేటువంటి విధంగా కూడా ఇటు అధిష్టానం కూడా కొంత ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటీవలే
కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేస్ సంబంధించినటువంటి అంశాలపై కూడా తెరపై కూడా రావడం జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భం నెలకొంది. ఆ అంశాన్ని ఇప్పటికే బీజేపీ కూడా క్యాచ్ చేసుకోవడం జరిగింది. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఈ ఘర్షణలకు సంబంధించినటువంటి విషయాలపై కూడా కొంత అధిష్టానం కూడా కొంత ఆరా తీసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్. అయితే మరి ఫర్దర్గా ఇది ఎటువంటి రిజల్ట్స్కి దారితీయవచ్చు అంటే మొత్తం కూడా కాంగ్రెస్కి బలం తక్కువగా కనిపిస్తున్నాయి. ఉన్న రెండు పర్టికులర్గా కొన్ని స్టేట్స్లో కూడా ఈ విధంగా జరుగుతూ ఉండటం పట్ల ఫర్దర్గా అంటే అప్కమింగ్ ఎలక్షన్స్ వరకు కానివ్వండి దీన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయబోతుంది, అధిష్టానం ఏ విధంగా రిజాల్వ్ చేయవచ్చు అని భావిస్తున్నారు? అంటే కామన్ గా ఎక్కడైనా కానీ ఏ స్టేట్స్ అయినా కానీ ఎక్కడైనా కూడా అసెంబ్లీ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలకి అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీల మధ్య కొంత ఘర్షణ వాతావరణం మాత్రం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బళ్ళారికి సంబంధించినటువంటి విషయం కొంత హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఒకసారిగా కాల్పులు జరగడము, కాల్పుల్లో ఒక వ్యక్తి కూడా మరణించడం, ఇది కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు గాలి జనార్దన్ రెడ్డి అతనికి ఉన్నటువంటి పేరు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫాలోవర్స్ కావచ్చు, ప్రస్తుతానికి అన్ని అంశాలపైనే కొంత చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా వెళ్తున్నారు, ఎందుకు ఈ విధంగా జరుగుతున్న అంశాలపై కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు బెంగళూరులో ఇప్పటికే ఈ అంశాలపై కూడా వారు ఒక రిపోర్ట్ కూడా తెప్పించుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి తరచుగా ఇటువంటి సంఘటనలు, ఇటువంటి ఘర్షణలు, ఇటువంటి ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి వివాదాలు జరగకుండా మాత్రం ఖచ్చితంగా కొంత ఆలోచన చేసుకు ముందుకు కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా వారు ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక కొంతమంది నేతలు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.